మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఉన్నటువంటి తంబళ్లపల్లె నియోజకవర్గానికి మొత్తానికి కూడా తలమానికంగా కలిగినటువంటి ఆ పెద్దేరు ప్రాజెక్టు వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ అంటే 1976వ సంవత్సరంలో క్రియాశీలకంగా ఈ యొక్క ఆ ప్రాజెక్ట్ని అయితే స్థాపించడం అయితే జరిగింది. అప్పట్లో కేవలం 5 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఈ యొక్క జలాలన్నింటినీ కూడా ఆయకట్ట ప్రాంతానికి విడుదల చేసినటువంటి ఘనత అప్పట్లో జరిగినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది. అంటే ఇక్కడ వర్షాలు అతి భారీ వర్షం కురవడం కారణంగా అంటే తంబళ్లపల్లిలో గత వారం కురిసినటువంటి వర్షాలకు గాను ఈ యొక్క డ్యామ్ మొత్తం కూడా పూర్తిగా నిండిపోయి మరవబోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఊరి నుంచి కూడా సందర్శకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనతో పాటు కూడా ఒక సందర్శకుడు మహబూబ్ బాషా గారు మదనపల్లి నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మహబూబ్ బాషా గారు, మీకు చాలా దగ్గరగా హార్స్లీ హిల్స్ అయితే ఉంది, అంటే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? సార్ నమస్కారం సార్, నా పేరు మహబూబ్ బాషా. మేము మదనపల్లి నెగిటివ్ ప్లేస్. ఇక్కడ తమ్మడపల్లి పెద్దూరు ప్రాజెక్టు. ఇక్కడ మేము ముందు ఒక 5 ఏళ్ళ ముందు వరుసగా సంవత్సరం వస్తుందండి. 5 ఏళ్ళ నుంచి మేము రాలేదు. ఇక్కడ చూసి కూడా ప్రాంతం ఇంతకుముందు బాగున్నట్లు ఇప్పుడు అంతగా మెయింటెనెన్స్ లేదు అనిపిస్తుంది నాకైతే. కొద్దిగా మెయింటెనెన్స్ తగ్గింది. కానీ ఏమంటే ఒకప్పుడు జనాలు చాలా విపరీతంగా వస్తాయి. ఇప్పుడు తగ్గినారు. ఆ నీళ్ళ ప్రభావం ఏమో తెలీదు. ఇప్పుడేమో వర్షాలు పడిన కారణం వల్ల నీళ్ళు బాగా వస్తున్నాయి, మస్తుగా వస్తున్నాయి. చూసే ప్లేస్ అండి. మనకు ఆస్ట్లీస్లో ఎంత దగ్గర ఆహ్లాదకర వాతావరణము. సేమ్ ఇక్కడ మన తమ్మడపల్లి పెద్దూరు ప్రాజెక్టు అంతా ఆహ్లాదకర ప్రాంతం ఉందండి. మన పిల్లలతో వచ్చి ఆరాంగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏమంటే మనం పిల్లలతో వచ్చినప్పుడు నీళ్ళ కాడ కానీ ఎక్కడైనా కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఏమైనా జరిగిన తర్వాత మళ్ళీ మనం బాధపడేది కాదు. వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకొని మనం కంపల్సరీ పాటించాలి. కానీ చూసే ప్లేస్ అండి, రాని బాగుంది. ఇప్పుడు నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి. మీరు అక్కడ వీడియో పట్టింటారు, బాగున్నాయండి, చాలా బాగుంది. రాని అందరూ చూసే ప్రదేశము. నా తరఫు నుంచి ఇదే చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ టు సుమన్ టీవీ. సో తంబళ్లపల్లి నియోజకవర్గానికి తలమానికంగా నిలిచినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మరికొన్ని చేసినట్టయితే మరింత సందర్శకులను ఆకట్టుకునేటువంటి అవకాశం ఇక్కడ కనబడుతుందని చెప్పేసి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. అదేవిధంగా ఎంతో కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో కలిగినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకి దాదాపుగా అంటే కింద ఆయకట్టు కూడా 3000 ఎకరాలకు సరిపడా భూమికి సరిపడటువంటి నీటిని అందించడంలో కూడా ఈ యొక్క ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేయొచ్చు. అదేవిధంగా 1976వ సంవత్సరంలో నిర్మించినప్పటికీ కూడా మెయింటెనెన్స్లో ఎటువంటి జాప్యం లేకుండా కూడా ఎటువంటి లోపం లేకుండా ఇక్కడ క్లియర్గా చాలా పటిష్టంగా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ వీరందరినీ కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి. చెప్పండి మల్లా శ్రీనివాస్ గారు, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మీరు పనిచేస్తున్నారు? సార్ నేను 94 నుంచి పనిచేస్తున్నాను సార్. 1994 నుంచి పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఎలా ఉండేది అనమాట? అంటే ఇక్కడ సందర్శకులు ఈ విధంగానే వచ్చేవాళ్ళ, ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళ? ఈ పార్క్ డెవలప్ చేసిన నుంచి బాగా వచ్చేవాళ్ళు. అంతకుముందు మినిమం అట్టా చూసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడైతే పార్క్ చేసిన నుంచి బాగా వచ్చేవాళ్ళు. అందులో ఈ ఫ్లో అయితే ఇంకా మనకు జనాలు వస్తూ ఉండారు. బాగానే ఉండదు. సో ఇప్పుడు మీరు టికెట్ లేదని వసూలు చేస్తున్నారు, లేదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్? లేదు సార్, ఏం చేయలేదు సార్. టికెట్ లేదు, ఏం చేయలేదు. అంత ఫ్రీగానే వస్తున్నారు, ఫ్రీగానే పోతూ ఉండారు. డెవలప్ చేశారు పార్క్ మన 2020లో స్టార్ట్ చేసినారు. 22-23కు చేసి వదిలేశారు. మళ్ళీ ఎవరు మెయింటైన్ చేసేవారు? ఆ సర్పంచ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. పంచాయతీ హ్యాండ్ ఓవర్. ఇప్పుడు ఎవరు లేదు సార్, ఇంక చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు సందర్శకులు కూడా ఎక్కువ వచ్చారు. ఉంది చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. చైర్మన్లు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు సార్. అంటే ఈ చెరువుకు చైర్మన్ అలాంటివి ఉంటాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. నీటి సంఘాలు ఉన్నాయి. ఈ పెద్ద ప్రాజెక్ట్ అందరు కలిసి ఒక చైర్మన్ 6 మంది నెంబర్లు ఒక దాంట్లో ఒక చైర్మన్ ఎన్నుకున్నారు. ఉన్నారు మనకు దీనికైతే ఉన్నారు సార్. ఎప్పుడు నిండింది అన్నమాట ఇది సార్? డేటు అదే 5 రోజులు 6 రోజులు సార్. ఇటీవల కురిసిన వర్షాలకి ఒక రోజుగా నిండిపోయింది. ఒక రోజుగా నిండిపోయింది. 10:30-10:45 మీటర్లు ఉన్నాయి. ఆ రోజుకు వచ్చినాయి. మరుసటి రోజుకి నైట్కి 2 రోజులు నిండిపోయింది. కెపాసిటీ ఎంత అండి? 560 MCFT సార్. 560 MCFT. గతంలో నిండిన దాఖలాలు ఎప్పుడు ఉన్నాయి? మస్తుగా నిండాయి సార్. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు నిండింది? మరి 22లో కూడా పెద్ద మరో 22లో కూడా 22 తర్వాత 25లో మరో సన్నగా పోయినాయి. కానీ ఈసారి కూడా ఒక రకంగా పోతా ఉంది. అర్ధడుగు వరకు పోయినాయి. ఇప్పుడు తగ్గుతా వస్తా. ఈ కెనాల్ వాటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? కెనాల్ వాటర్ సార్ ఇప్పుడు రైతులను
బట్టి మామూలుగా జనవరి ఆ టైంలో చేయాల్సి వస్తుంది. వాళ్ళు పొలాలు దున్నుకుంటామంటే ఇంకా ఆ చైర్మన్లు నెంబర్లు కలిసి వాళ్ళంతా మాట్లాడుకున్న తర్వాత డిసిజన్ తీసుకొని మళ్ళీ ఏఈ గారికి కూడా ఇంప్రూవైజ్ చేసి ఒక మీటింగ్ పెట్టుకొని రిలీజ్ చేస్తారు. దీనికి లెఫ్ట్ రైట్ 2 కెనాళ్ళు ఉన్నాయి. 2 కెనాల్లో రిలీజ్ ఆ 2 కెనాలు చేయాల్సి వస్తుంది సార్. ఒక మొత్తం ఎంత ఆయకట్టు ఉంది? అది కూడా సార్ ఇప్పుడు మామూలుగా మనకు 4,000 సిల్లర్ ఉంది. మామూలుగా వాళ్ళు చేసుకుంటే కూడా 3,000 ఎకరాలకు చేయొచ్చు, పంటలు పెట్టుకోవచ్చు. 3,000 ఎకరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు సార్. సో అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా లేదంటే ఇంతతో నిలిపేశారు? ఏవి ప్రాజెక్ట్ సంబంధించిన లేదు సార్. ఇటువే మెయింటెనెన్స్ అది ఒకటే పార్కులదే ఇప్పుడు పెండింగ్ ఉండేది. పార్కులో పెండింగ్లు ఉన్నాయి. గేట్లు బాగానే చేసి ఉన్నారు. గేట్లు గ్రీసి పెట్టినాము, ఆయిల్ పోసినాము, అవి బాగానే ఉన్నాయి. వాటికైతే ఇబ్బంది ఏమి లేదు. గేట్స్కి అయితే 2 ఎమర్జెన్సీ ఉన్నాయి, 2 ఆర్డినరీ గేట్స్, 2 సర్వీస్ గేట్స్ 2 ఉన్నాయి. ఆ గ్యాలరీలో ఉన్నాయి. అవి మాత్రం అన్నీ పెట్టినాం కంపల్సరీ. అవి పడితే ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఉండదు. ఈ గారు ఈ గారు కానీ చూసా పోతా ఉన్నారు. ఇంకోటి గ్రీస్ ఇచ్చినారు, స్టాక్ పెట్టుకున్నాము. అట్టని ఇబ్బంది ఏమి లేదు. షేక్ సలీం బాషా అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాయచోటి నుంచి. ఓకే. సో సంవత్సరం వస్తారా? వస్తామండి. ఇక్కడ ముందు బాగుండింది. ఓకే. అందుకని 1 year ఒకసారి వస్తూ ఉన్నాం ముందు. ఇప్పుడు చూస్తే ఇక్కడ అసలు ఏం లేదు. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు. ఇంకొకటి అసలు ముందు క్లియర్గా ఉన్నది. ఇప్పుడు క్లియరెన్స్ కూడా లేదు. మొత్తం చెట్లు ఎక్కువ పెరిగిపోయి ఎవరు క్లీన్ చేసే వాళ్ళు కూడా లేదు. సో గతం ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇప్పటికి 4-5 సార్లు వచ్చాను. ఎలా ఉంటుందండి వాతావరణం? బాగుంటుంది. మీకు అక్కడ నుంచి రాయచోటి నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? మాకు సుమారు అక్కడ నుంచి ఒక 50-60 కిలోమీటర్లు ఉంటుంది. 50. సో అక్కడ నుంచి ఇక్కడికి మామూలుగా వస్తాం, చూడడానికి వస్తాం. ఇక్కడ నీళ్ళు వచ్చినప్పుడు బాగుంటుంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలామంది పర్యాటకులు ఇంకా చాలామంది వచ్చే అవకాశం కూడా ఉంది, వస్తారు కూడా.